अंबा शांभवी चंद्रमौली अबला अपर्णा उमा पार्वती काली हैमावती शिवा त्रयनी कांचायनी सुंदरी चित्ररूपी प्रदेवता भागवती श्री राजराजेश्वरी सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमस्ते। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। డాక్టర్ పిఏ రామన్ గారి పాదములు నమస్కరించుకుంటూ మనం ఈ వారం 27వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం। ఈ వారం గ్రహంగా గ్రహించినట్లయితే మేషరాశులకి ఆర్థికంగా ఇబ్బందులు అంటూ ఏమీ లేవు। కొంచెం ఇబ్బంది పడ్డప్పటికి కూడా అన్ని సమయస్ఫూర్తి కలిసి వస్తుంది। కొంచెం ఆందోళన పెరుగుతుంది। ప్రతి విషయంలో కూడా చికాకు ఆందోళన అధికమైనప్పటికీ రాశిఫలకి అనుకున్న పనులు కాదని బాధ అధికంగా ఉంటుంది। వ్యాపారం కూడా కలిసి రావు। ఏదైనా డబ్బు రావాలని కూడా చేతికి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు। మనోరాధికి మదిన అన్నట్టుగా ఈ మేషరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి। ఏలినాటి ఉంది కాబట్టి శరీరకి అభిషేకం చేయించుకుంటూ ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది। దాంతో పాటు మీరు ఇష్టదైవాన్ని నిత్యం పారాయణ చేయండి, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తీరిపోతాయి। తదుపరి వృషభ రాశి। వృషభ రాశికి టైం చాలా బాగుంది। ఇప్పుడు ఏ పని సరే అనుకుని అయిపోతుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు। కానీ చేసే పని మీద ధ్యాస పెట్టండి। పని టైం బాగుంది కదా అని అసలు చేయదు, అసలు చేయకుండా ప్రతి పనికి శ్రీకారం చుట్టండి, అన్ని విధాలా కలిసి వస్తుంది। వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నం చేయండి, వివాహాలు కూడా అయిపోతాయి। ఉద్యోగాలు కూడా కొంతమందికి రాలని బాధపడుతున్నారు, అలాంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి, వాటికి కూడా ఉద్యోగాలు వస్తాయి, ఇబ్బంది అంటూ ఉండదు। బంధువులు రాకపోకలు అధికంగా ఉంటాయి, కొంచెం ఖర్చులు కూడా మితిమీరిపోతూ ఉంటాయి, వాటిని గ్రహించుకుంటూ జాగ్రత్తగా మలుచుకోండి। తదుపరి మిథున రాశి। ఈ మిథున రాశికి గ్రహాల అనుకూలత మిశ్రమ ఫలితంగా ఉంది। అనుకున్న పనులు అనుకున్న అవట్లేని సమస్య అధికంగా ఉంది। ఉద్యోగాల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు। ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా టెన్షన్ తోనే జరుగుతుంది, అనుకునే కాలేదనే సమస్య అధికంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి। బుధుడు మారేటప్పటికీ చికాలు అధికంగా ఉన్నాయి। ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో కూడా ఇబ్బందుల ఆస్కారం ఉంది। ఎప్పుడైనా సరే ఏదైనా టైం బాగున్నప్పుడు దాని తగ్గ రెమెడీ చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది। ఈ రాశి వాళ్ళు చక్కగా కాస్త పెసలు దానం ఇవ్వండి, ఇచ్చినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది। దాంతో పాటు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి, ఈ సమస్యలన్నీ కూడా అన్నిట్లో కూడా మంచి పురోగతి కానవస్తుంది। తదుపరి కర్కాటక రాశి। కర్కాటక వాళ్ళకి టైం చాలా బాగుంది, అన్ని విధాలు కూడా అదేపరంగా ఉంది। గృహంలో కూడా అసలు కానవస్తుంది, వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి। ఈజీగా ప్రతిదీ కూడా సంపాదనలో కూడా విపరీతంగా సంపాదిస్తారు। సంపాదించిన ధనాన్ని ఏదో ఒక వస్తు రూపేణ ఉపయోగించుకుంటారు, అన్ని విధాలు బాగుంటుంది। ఏదైనా సరే చేయాలనుకుంటే చేయండి, మంచి మంచి రంగాల్లో కూడా ఆరితేరుతారు, కళారంగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది। ఈ రాశి వాళ్ళకి కొంచెం జలసాలు ఉన్నప్పటికీ కూడా డబ్బులో కొంచెం వృధా ఖర్చు పెట్టినా కూడా మంచి మంచి వాటికి ఉపయోగిస్తారు కాబట్టి భయపడ అవసరం లేదు। మంచి మాట తీరు అదిగా చక్కగా ఉంటాయి, ఏ విషయంలో సరే జాగ్రత్తగా ఉంటూ ఉంటారు కాబట్టి రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు। ఈ రాశి వాళ్ళు నిత్యము మీరు ఏదైనా సరే ఏదైనా గుడి చరిత్ర పాలన చేయండి, చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది। అన్ని కలిసి రావడం కాకుండా కూడా ఒక దైవ అనుగ్రహం వల్ల ప్రతి పని కూడా ఈజీగా అయిపోతుంది। తదుపరి సింహరాశి। ఈ సింహరాశులకి ఇప్పుడు టైం అష్టంశ నడుస్తుంది, దాంట్లో చికాకు అధికంగా ఉంది, పనులు కూడా కావటం లేదు, ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది। ఇళ్లలో కూడా సుఖంగా ఉన్నామనే ఫీలింగ్ లేదు, హాయిగా తిన్నాము పడుకున్నాము అనే మనశ్శాంతి లేకుండా పోతుంది। ఈ సింహరాశులకి టైం అంత ఫేవరబుల్ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి, అన్ని విషయాలు కలిసి వస్తుంది। ఈ రాశి వాళ్ళకి ఏ పనైనా సరే చేదాకా జారిపోయే భయం కూడా అధికంగా ఉంటుంది। తదుపరి కన్యారాశి। ఈ కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు టైం చాలా బాగుంది, గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, అనుకున్న పనులు కూడా అయిపోతాయి, కానీ అవుతాయని ఆలోచన చేస్తూనే ఉంటారు, కానీ ఏదో ఒక వేదన పడుతూనే ఉంటారు, ఆందోళన పెరుగుతుంటుంది, సమస్యలు కనపడకుండా వస్తుంటాయి। పిల్లలకు వివాహాలు చేయాలని ప్రయత్నం చేస్తారు, వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి, మంచి మంచి చదువుల్లో రాణిస్తారు, మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు, మంచి తెలివితేటలు అన్ని బాగుంటాయి, దానిమా చేస్తూ ఉంటారు। ఏ విషయాన్ని కూడా వీళ్ళు రాష్ట్రాలకి తిరుగంటూ ఉండదు, వీళ్ళు పట్టిందల్లో బంగారంగా ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు కూడా బాగుంటుంది, ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు। ఈ రాష్ట్రాలు నిత్యం అమ్మవారిని పూజ చేసుకోండి, చేసినప్పుడు శ్రీమాత మహా అనే మంత్రాన్ని జపించినట్లయితే ఈ కన్యారాశులకి అన్ని విషయాలు కూడా పురోగతి కానవస్తుంది। తదుపరి తులారాశి। ఈ తులారాశులకి ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్త అవసరం, కొన్ని ఇబ్బందుల ఆస్కారం ఉంది, జాగ్రత్తగా ఉండండి। ప్రతి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా కొంచెం
చిరు వ్యాపారాల వాళ్ళు కానీ చిన్న చిన్న పరిశ్రమ చిన్న తరహా పరిశ్రమ వాళ్ళు కూడా కొంచెం చికాకు పడుతున్నారు, వ్యాపారాలు సరిగా లేవని అని బాధపడుతున్నారు. అలాంటివన్నీ కూడా టైం బాగాలేదు కాబట్టి కొంచెం గ్రహబలం తక్కువగా ఉంది, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. పెట్టుబడి అధికంగా పెట్టకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాష్ట్రాలకు ఇబ్బంది అంటూ ఉండదు. రవాణా రంగాలుగా బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఈ తులారాశులకి సమయం బాగున్నా బాగాలేకపోయినా కూడా ఏదో విధంగా అనుకున్న పని అనుకున్నట్టు నిదానంగానే సరే పని అయిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి. ఆంజనేయ స్వామిని పూజ చేసుకుని దాంతో పాటు ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని ఒకసారి దర్శించి స్వామివారికి నిమ్మకాయలు మాల వేయండి. వేసినట్లయితే ఈ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు గ్రహాలు మిశ్రమ ఫలితంగా నడుస్తున్నాయి. అందులో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మిగిలిన గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. అందువల్ల ఇబ్బంది రాసి ఉంది. ఈ రాశి వాళ్ళు సాధిద్దాం అనుకుంటారు కానీ ఏమీ చేయలేరు, సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ సమస్యల గురించి బయటపడాలంటే ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉండాలి. దైవానుగ్రహం చేయాలి, దానధర్మాలు చేసుకోవాలి. అప్పుడప్పుడు మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా మంచి ఆలోచన భావంతో ఎదుగుతూ ఉండాలి. బంధువుల్లో కూడా రాకపోకలు బాగుంటాయి, కానీ కొంతమంది మిమ్మల్ని బంధువుల్లో అనవసరం మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి చికాకు అధికంగా ఉంటాయి. చికాకు లేకుండా జాగ్రత్తగా ఉండాలంటే దైవానుగ్రహంతో దేవుడిని నమ్ముకోండి. ఆ స్వామివారి నిత్యం పారాయణ చేయండి. ఏదో మీ ఇష్టదేవాన్ని పారాయణ చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు టైం బాగానే ఉంది, ఎందుకంటే చాలా వరకు సమస్యలు తీరిపోయినాయి. అన్నింటిలో కూడా ధనుసు రాశి వాళ్ళకి గురువు మంచి యోగాన్ని ఇస్తారు. గురుబలం బాగుంటుంది కాబట్టి రాశి వాళ్ళకి చేసే ప్రతి పని కూడా చక్కగా శ్రద్ధ పెట్టండి, అన్ని అనుకున్నాను అయిపోతూ ఉంటాయి. చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. ప్రతిదీ కూడా వ్యాపారాలు చేసేటప్పుడు కూడా కొంచెం మోడర్న్ ఫుడ్స్ లాంటి ఐటమ్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ పాలు పెరుగు నెయ్యి అలాంటి వస్తువులు వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు, దానధర్మాలు చేస్తూ ఉంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం అనుకోకుండా అయిపోతాయి. అన్ని విషయాలు ధనుసు రాశికి టైం పర్వాలేదు కాబట్టి ప్రతి కూడా మీ ప్రయత్నం చేయండి. మానవ ఫలితం చేసినట్లయితే అనుకున్న పనులను సక్రమంగా నెరవేరుతాయి. ఈ రాశి వాళ్ళు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి. ప్రతి మహాశివరాత్రి నాడు అభిషేకం చేయించి స్వయంవారికి పంచామృత అభిషేకం చేయించినట్లయితే మీ సమస్యలు అనేవి తీరిపోతాయి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ప్రతి ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు అయిపోతుంది, డబ్బు ఎక్కడ తెస్తామనే ఆవేదన కూడా పెరుగుతూ ఉంటుంది. గృహంలో సందడి కాన వస్తుంది. అనుకోకుండా గృహంలో కొత్త కొత్త వస్తువులు కూడా కొంటూ ఉంటారు. గృహోపకరణ వస్తువులు కూడా బాగా కొనుగోలు చేస్తారు. వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్ని విధాలు కూడా మకర రాశి టైం చాలా బాగుంది. ఏళ్ళనాటి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి కూడా మనకు అన్ని విధాలు కూడా సౌకర్యంగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యాలు చికాకుగా భయపడకండి, అన్ని విధాలు బాగుంటుంది. శనికి మాత్రం కంపల్సరిగా 2 నెలలకు వస్తారు కానీ 3 నెలలకు వస్తారు కానీ శనికి తైలాభిషేకం చేయించినట్లయితే మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆటోపోటు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఆ సమస్యలు ఊబిలో దిగిపోతూ ఉంటారు. కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యతో బాధపడుతూ ఉంటారు. ఎవరైనా బాగుపడ్డా కూడా ఓర్చుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకు జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విషయాలు బాగుంటుంది. దూర ప్రయాణాలు చేస్తుంటారు. దూర ప్రయాణాలు చేయడం జాగ్రత్త అవసరం. వాహన నడుపుడు కూడా జాగ్రత్తగా నడపండి. దూకుడుతనంతో వ్యవహరించకండి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి టైం బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఏళ్ళనాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు శనికి తైలాభిషేకం చేయించి ఈశ్వరాభిషేకం చేయించండి. అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు గ్రహాల్లో కూడా అన్ని గ్రహాలు సపోర్ట్ చేయట్లా, కొన్ని గ్రహాలే సపోర్ట్ చేస్తున్నాయి. 5 గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. 5 గ్రహాలు సపోర్ట్ చేస్తాయి కదా అని మిగిలిన గ్రహాలు సపోర్ట్ లేకపోతే ఏమి చేయలేం. ఏదైనా సరే అంతా బాగుంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటే హ్యాపీగా ఎలా ఉంటామో ఇది కూడా అంతే. ఈ సమస్య ఎప్పుడు ఎదురవుతూ ఉంటుంది. ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్యాల్లో చికాకులు వస్తుంటాయి. వ్యాపారాలు కూడా కలిసి రావు. వ్యాపారాలు చేయాలని ఆలోచన అయితే ఉంటుంది. డబ్బు అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. సమస్య అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ సమస్యని అదే పనిగా చేసుకుంటూ ఎదురు చూస్తూ కూర్చోకుండా దానికి తగ్గ పరిహారం చేసుకోండి, రెమెడీస్ చేయండి. శని ఎప్పుడైనా మన దోషంలో ఉన్నప్పుడు వృద్ధాలు రెమెడీ చేసుకోవాలి. చేసుకుంటే అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఎప్పుడు దైవానుగ్రహంతో దైవానికి
దేవుడికి దర్శనం చేసుకుంటూ దైవానికి దర్శనం చేసుకుంటూ దేవాలయాలు దర్శించుకుంటూ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ దానధర్మాలు చేస్తూ ఉంటే కొందరిలో కొంత మనకి సుగుణం కనబడుతుంది. అందుకే ఈ రాశి వాళ్ళు అలా చేయండి, దక్షిణామూర్తులు పూజ చేసుకోండి, అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. మనం ఇప్పటి వరకు మేషం నుంచి మీనరాశి వరకు రాశి వాళ్ళు తెలుసుకున్నాం కదా. మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు. Please subscribe my channel.